ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మల్లెడ్డిపల్లి వీధికి చెందిన మిట్టి చంద్రమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దీంతో ప్రస్తుతం ఆమెకు నివసించడానికి స్థలం లేక ఇతరుల ఇళ్లలో తలదార్చుకోవాల్సి వస్తుంది. అయితే భర్త మిట్టి నరసింహులు మృతి చెందిన తర్వాత ఇద్దరు కొడుకులు కూలీ కోసం వలస వెళ్లడంతో తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆశ్రయం ఇవ్వాలని, నా స్థితిని గమనించి ప్రభుత్వం న్యాయం చేయాలని, ఉండడానికి ఇంటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నానని మిట్టి చంద్రమ్మ విన్నవించారు. మరడిపల్లె మిట్టి చంద్రమ్మ నాది మరడిపల్లె మిట్టి చంద్రమ్మను. నాకు ఎవరు దిక్కు లేనంత పని అయింది. నాకు మంచిగా వేసుకోండి, పిక్కుళ్ళే మోసం చేత జోడిస్తా. ఇప్పుడు 8 దినాలు వానవాడు సందులేదు, వానవాడు నేను ఎక్కడ పోదు. మరి ఆ ఇంట్లో వండుకున్నా ఒకదాన్ని, నా కొడుకులు ఇంట్లో వండుకున్నా. మరడిపల్లె తాండూరు. నాకు ఎవరు లేరు, నా కొడుకు దూరం ఉన్నారు. తిని పొట్టలు లేక ఎక్కడిని బతకనికి పోయిండ్రు. బతకనికి పోయినందుకు వాళ్ళు రాలేరు. జల్దీ ఊరుకుపోవడదు ఇల్లు. నేను నేను చచ్చిపోతుంటానని నాకు ఎవరు పట్టించుకుంటలేరు. సార్ ఏమన్నా నుండి చూడమండి వచ్చి చూసి మీరు కూడా నిర్ణయం చేసుకుని మీకు కూడా తెలుసు కదా సారు, పుణ్యం వస్తుంది మీకు. మా ఇల్లుకి ఎవరు లేరు. ఆ బిడ్డలు లేని దాని కొడుకులు ఉన్నారు. ఆయన బతకనికే పోయిండు. నాకెవరు లేరు. పల్లి గ్రామంలో మిట్టి చంద్రమ్మ గృహం ఈ అకాల వర్షాల నుంచి 8 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు మా చంద్రమ్మ అయినటువంటి మా చిన్నమ్మ గారు ఇల్లు, వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళు బతుకుదెరువు గురించి హైదరాబాద్ వెళ్ళిపోయారు వరుస కూలీలుగా. ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయడంతో ప్రభుత్వం స్పందించగలరని మా యొక్క మరేడ్పల్లి వాసులుగా మేము చెప్తున్నాం సార్. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.